ప్రేమ ట్యూషన్ చెప్పడం ఇష్టం లేని రామరాజు ఇంట్లో అందరినీ కోప్పడతాడు. ఇంట్లో నా స్థానం ఏమిటి, నేనెవర్ని అంటూ సీరియస్ అవుతాడు రామరాజు. అంతా మీ సొంత పెత్తనాలైనప్పుడు నేనెందుకు ఇంట్లో అంటూ రామరాజు అందరి మీద అరుస్తాడు. రామరాజు అన్న మాటలకు ప్రేమ గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. నా ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీలు లేదు. అలా కాకుండా నా నిర్ణయాన్ని ఎదిరించి నువ్వు ట్యూషన్ చెప్పాలనుకుంటే మీరు కష్టపడి సంపాదించుకొని రేపు ఇల్లు కట్టుకోండి అని అన్న రామరాజు మాటలు గుర్తు చేసుకుని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి ప్రేమ గదిలోకి వస్తుంది. వేదవతితో ప్రేమ, ధీరజ్ ఒకవైపు కాలేజీకి వెళ్తూ మరోవైపు ఇలా కష్టపడుతుంటే చూడడం నా వల్ల కావడం లేదు అత్తయ్య అంటూ ఏడుస్తుంది. వేదవతి వెళ్ళాక ధీరజ్ గదిలోకి వస్తాడు. ప్రేమతో ధీరజ్, చూడు ప్రేమ, ఎంత కష్టమైనా నేనే పడతాను. నెల నెల ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బులతో పాటు నీ కాలేజ్ ఫీజు, నీ అవసరాలను కూడా నేనే చూసుకుంటాను అంటూ గది నుండి వెళ్లిపోతుండగా దానికి ప్రేమ, అది కాదు ధీరజ్, నువ్వు ఒక్కడివే కష్టపడుతుంటే అని అనగానే ధీరజ్, పర్లేదు నేనొక్కడినే కష్టపడతాను అని చెప్తున్నాను కదా, నా కారణంగా ఆయన పరువు పోతుంది, అవమానాలతో తలదించుకుంటున్నాను అనే మాట ఆయన నోట్ల నుంచి రాకూడదు అంటూ ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.